ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక మధ్యాహ్న కాల సమయంలో యేసే మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక వాక్య ధ్యానంకు వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభా. నీ త్రోవలో ఇంతవరకు కూడా మమ్మల్ని నిలబెట్టుకునే విధానాన్ని బట్టి వందనాలు. నీ సత్యాలని ప్రభా మేము ధ్యానం చేస్తుండగా మీరు ఆది అందమై ఉండి మాకు బోధించుమని, మమ్మల్ని నడిపించుమని నజరేడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము స్వార్థ భాగంలో ఒక మంచి అంశం గురించి మనం మాట్లాడాలి. అదేమంటే ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ జీసస్, రూపాంతరం చెందుట. ఈ యొక్క అనుభవాన్ని ఆ, అన్ని గాస్పల్స్లో మాథ్యూ 17 నుంచి 17 అధ్యాయం 1 నుంచి 8 వరకు మనం చూడగలుగుతాము. మార్కు కూడా ఇది రాశాడు, అంటే 9 అధ్యాయము 2 నుంచి 8 వరకు ఈ సన్నివేశం ఉంటున్నది. లూకాసు వార్త 9 నుంచి 9 అధ్యాయము 28 నుంచి 36 వరకు ఈ యొక్క వాక్య భాగాలు రాయబడి ఉంటున్నది అనమాట. కాబట్టి ఇవన్నిట్లో కూడా ప్రాముఖ్యంగా ఏం చెప్తుందంటే ఆల్ ద 3 గాస్పల్స్ టాక్స్ అబౌట్ మోసెస్ అండ్ ఎలైజా. ఎలైజా, మోసెస్ ఇద్దరు కూడా దేవుడు అక్కడ రూపాంతరం చెందిన సమయంలో ఆ కొండ ప్రాంతంలో వాళ్ళ ఇద్దరు కూడా వచ్చినట్లు అన్ని స్వార్థ భాగం తెలియపరుస్తుంది. రెండవదిగా మనం చూసినప్పుడు యేసు స్వామి యొక్క ముఖము కాంతి సూర్యకాంతి వల్లే మారిపోయిందని ఆ యొక్క అందరు ఆథర్స్ రాస్తారు. అంతేకాకుండా ఒక సాకిలివాడు కంటేనూ ఎక్కువ లోకమందట్లో ఉండే సాకిలివాడు ఉతికినా కూడా అంత తెలుపు అనమాట. చూడరే లేని యొక్క ఆ యొక్క తెల్లని వస్త్రము అక్కడ యేసయ్య ధరించినట్లు అక్కడ మనకు కనబడుతుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్ వీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ అని కూడా చెప్తారు. తండ్రి యొక్క స్వరం అక్కడ 3 గాస్పల్లను వినబడింది అని రాస్తున్నారు అనమాట. కాబట్టి ఆ టాబోర్ కొండలో మనం చూసినట్లయితే దేవుడు పేతురును, యాకోబును, యోహాన్ను ఈ 3 వ్యక్తులను పిలుచుకొని ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినట్టు వాక్యం సెలవిస్తుంది. చూడండి, 12 మంది శిష్యులు ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రాముఖ్యంగా పేతురును, యాకోబును, యోహాన్ను ఎల్లప్పుడూ అనేక పర్యాయం యావీరు కుమార్తె చనిపోయినప్పుడు వాళ్ళ ముగ్గురిని వెంట పెట్టుకొని ఆయన వెళ్ళినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా మనం ఇంకను చూస్తే గెత్సెమనే తోటలో వాళ్ళ ముగ్గురుకు ప్రాముఖ్యము ఇవ్వబడింది అనమాట. ప్రార్థన చేసేదానికి ఆయన వెళ్ళినప్పుడు అందరు నిద్రపోతుంటే వీళ్ళ ముగ్గురిని కూడా కొంచెం దూరం రాయి సిరివేసిన దూరం తీసుకొని పోయి ప్రార్థన చేయుటకు వాళ్ళ ముగ్గురిని ఎన్నుకున్నారనమాట. అంతేకాకుండా రూపాంతరం చెందిన ఈ కొండలు కూడా ఈ ముగ్గురుకు ప్రాముఖ్యము ఇవ్వబడింది అనమాట. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తే దర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ హు ఆర్ చోజన్ బై గాడ్. అంటే కొంతమందికి మాత్రమే ఈ పరలోకపు దర్శనము, పరలోకపు రహస్యాలు ఇవన్నీ కూడా తెలియపరచి ఉంటున్నాడు. అయితే ఎందుకంటే హీ వాంట్స్ టు యూజ్ దమ్ పవర్ఫుల్లీ అనమాట. అంటే వాళ్ళని మైటీగా ఈ లోకంలో బలవంతులుగా వాళ్ళని వాడాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం ఒకటి మనం చదివితే ఇది చాలా బాగుంటుంది. లూకాసు వార్త 9:18 చూడండి. ఒకడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు ఉండ్రి. నేను ఎవడు అని జన సమూహము చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా వారు బాప్టిజం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు పూర్వకాలపు ప్రవర్తక ఒకడు లేచినాడనియు చెప్పుకొనిచున్నారు. అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడుగగా పేతురు నువ్వు దేవుని క్రీస్తు కుమారుడైన క్రీస్తు అని చెప్తున్నాడు. ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. చూడండి, ఇక్కడ మనం చూస్తే దేవుడు అడుగుతున్నాడు క్యాషువల్గా. ఇంతకాలము ఆయన ఎన్నో కార్యాలను చేస్తూ వచ్చాడు అనమాట. వాళ్ళ మధ్యలో అద్భుత ఆశ్చర్య కార్యాలను చేశాడు. అవన్నీ చేసినప్పుడు వీళ్ళ హృదయంలో ఏముంది అని పరీక్ష చేయటం గాను దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, నన్ను గురించి జన సమూహం ఏమనుకుంటున్నారు? అప్పుడు వాళ్ళు అన్న మాట, కొంతమంది ఏలియా అని అనుకుంటున్నారు, మరికొందరు అయితే చనిపోయిన యోహాన్ తిరిగి లేచాడని అనుకుంటున్నారు. అయితే మీరేమనుకుంటున్నారు అనేటప్పుడు మీరు దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు చాలా చక్కగా దుడుకు పేతురు సెలవిస్తున్నాడు అనమాట. దేవునికి అది చాలా నచ్చింది. ఎప్పుడు కూడా దేవుని కార్యంలో పేతురు చాలా ఆసక్తి కలిగి ఆయనకు ఆ ఇన్సైట్ వెంటనే ఇవ్వబడుతుంది అనమాట. ఆయన చాలా చక్కగా చెప్పాడు. అటు తర్వాత చూడండి, ఈ మాటలు చెప్పనేది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ మీద ఎక్కెను.
వాళ్ళ ముగ్గురిని ప్రార్థన చేసిన సమయంలోనే ఇటువంటి ఆ మహిమ వాళ్ళకు కనపడినట్లు మనం చూస్తాం. చూడండి, మనము మోషేను చూచినప్పుడు పాత నిబంధన కూడా ఒక వాక్యానికి ఇంకొక వాక్యం మనం ఎప్పుడు కూడా పోగు చేసుకోవాలి. పాత నిబంధనలో ఏమైనా రాయబడి ఉందంటే నిర్గమ కాండము మనం చూస్తాం. నిర్గమ కాండం మనం చూసినప్పుడు 24 అధ్యాయంలో ఈ యొక్క మాట చాలా చక్కగా మోషే గురించి చెప్పబడింది అనమాట. నిర్గమ కాండము 24 అధ్యాయము 15-18. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్ముకొనెను. చూడండి, మేఘం కమ్ముకునే యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘముల నుండి మోషేను పిలిపించెను. చూడండి, మోషే వెళ్ళిన తర్వాత కొండ మీదకి 6 దినములు మేఘం ఆ యొక్క కొండను కప్పెను. 7వ దినం యెహోవా దేవుడు మోషేను పిలుస్తున్నాడు. యెహోవా మహిమ కొండ శిఖరంలో మీద దగ్గించు అగ్నివలే ఇజ్రాయేలుల కనులకు కనబడును. అంటే కింద ప్రాంతంలో ఇజ్రాయేలు చూస్తున్నారు. ఆ కొండ పైన అగ్ని వలె యెహోవా యొక్క మహిమ కనబడుతుంది అనమాట. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయం పగలు 40 దినములు ఉండెను. చూడండి, అన్నపానం లేకుండా 40 దినములు రెయ్యి పగలు ఆయన అక్కడ ఉండెను. ఇక్కడ ఈ సన్నివేశాన్ని మనం చూచినప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయుటకు ఈ మాటలు చెప్పిన తర్వాత 8 దినముల తర్వాత వాళ్ళందరూ కూడా కొండ ప్రాంతానికి ప్రార్థన చేయుటకు వెళ్ళాను. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ముఖరూపం మారుతుందని చెప్తున్నాడు. మరియు 2 పురుషులు ప్రార్థించుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మార్కు సువార్త ఏం చెప్తుందంటే లోకములో ఏ సాకులి అయినను అంత తెల్లగా సెలవు చేయలేదు అని రాయబడి ఉందన్నమాట. అంత తేజస్సుగా దేవుడు వాళ్ళకు కనబడుతున్నారు. మరి 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండి వారు మోషే ఏలియా అనువారు. ఇద్దరు మాట్లాడుచుండగా వాళ్ళు చూస్తారనమాట. వాళ్ళు మోషే ఒక తట్టు, ఏలియా ఒక తట్టు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చుబోవు నిర్గమును గూర్చి మాట్లాడుచుండ్రి. ఆయన మరణం అంటే సిలువ మరణం, దాని గురించి వాళ్ళు ఆయనతో చర్చించి మాట్లాడిని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు రాపిచ్చి ఉన్నాడు అన్నమాట. ఆ యొక్క లూకా సువార్తలో లూకా ద్వారా పేదరును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండ్రి. ఇక్కడ చూడండి, మనము గెత్సెమనే తోటలు కూడా చూస్తే వాళ్ళు నిద్రమప్పుతోనే ఉన్నారనమాట. ప్రార్థన చేయడి మెలకువగలిగి ఒక గడి అయినను మీరు ప్రార్థన చేయలేరు అంటే వాళ్ళు మెలకువ లేకుండా నిద్రపోయారనమాట. ఇక్కడ కూడా నిద్రమబ్బులో ఉంటున్నారు. ఈ యొక్క దర్శనము రూపాంతరం జరిగే సమయంలో పేతురు, యోహాను, యాకోబు అందరు కూడా నిద్రమబ్బులు ఉన్నారు. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమ ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. వాళ్ళు కొద్దిపాటి సమయము మేల్కొండ్రి. అలాంటి సమయంలో వాళ్ళు ఆ యొక్క మోషేను, ఆ యొక్క ఏలియాను చూడగలిగినారు. ఆ 2 పురుషులను ఆయన వద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు యేసుతో అంటే మాట్లాడుతూ వీళ్ళు మెలుకున్నారు. అలాంటి సమయంలో మోషేను, ఏలియాను పక్కకి వెళ్ళిపోతున్నారు. అది చూస్తుండగా పేతురు యేసుతో ఏలినవాడా మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదామని చెప్పని తాను ఎరుగక చెప్పాను. ఏం మాట్లాడుతున్నాడో అర్థం లేకుండా ఆయన ఏమంటున్నాడంటే మోషేకొకటిను, నీకొకటిను, ఏలియాకొకటిను 3 పర్ణశాలలు మనం ఇక్కడ కట్టేదము అని చెప్తాన్నాడు అనమాట. దాని అర్థం కూడా తనకు తెలియదు. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడి వాళ్ళు ఇలా మాట్లాడుతుండగా వాళ్ళేమో డిసపేర్ అయినారు, మోషేను, ఏలియాను. అయితే ఇక్కడ మనం ఇక్కడ చూసినప్పుడు ఒక మేఘం వాళ్ళని కమ్ముకునిందనమాట. కమ్ముకున్న తర్వాత దే కుడ్ సీ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు మోషే, ఏలియా ఇద్దరు కూడా వెళ్ళిపోయినారనమాట. మరియు ఆయన నేను ఏర్పరచుకొని నా కుమారుడు ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆకాశ మేఘంలో నుండి పుట్టెను. అప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక ఏసే ఒక్కడే వీళ్ళ కళ్ళకు కనబడినాడు. ఆ సమయంలో ఆకాశం నుండి ఒక శబ్దము వినబడింది అని వాక్యము సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం ఏం సెలవిస్తుందంటే అప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను ఆయనకు బాప్టిజం ఇస్తున్నాడు. అలాంటి సమయంలో ఆయన పావురం ఆయన మీద వాలింది. అప్పుడే ఏమంటున్నాడంటే ఈయన నా ప్రియ కుమారుడు,
ఈయనందు నేను ఆనందిస్తున్నానని ఒక గొప్ప స్వరం వాళ్ళకు వినబడినట్లు వాక్యం సెలవిస్తుంది. ఇంగ్లీష్లో దాన్ని చదివితే చాలా చక్కగా ఉంటుంది. మత్తయి సువార్త 3:17. అండ్ సడన్లీ ఎ వాయిస్ కేమ్ ఫ్రమ్ హెవెన్ సేయింగ్, దిస్ ఈస్ మై బిలవర్డ్ సన్ ఇన్ whom ఐ ఎమ్ వెల్ ప్లీజ్డ్. ఈయన నాకు ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. చూడండి, అదే స్వరము లూకాసు వార్తలు ఇప్పుడు మనం చూసినాం. లూకా రాసిన సువార్త లూకాసు వార్తలో 9వ అధ్యాయంలో అక్కడ కూడా ఆయన మాట్లాడుచున్నాడు అనమాట. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ ట్రాన్స్ఫిగరేషన్ మళ్ళీ కొండలో చూడండి, దెన్ అ వాయిస్ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్ సేయింగ్, దిస్ ఈస్ మై బిలవర్డ్ సన్ హియర్ హిమ్. ఆయన మాటకు లోబడండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మాటను వినుడి అంటున్నాడు. ఏదైతే యేసయ్య మాట్లాడుచున్నాడో ఆ మాటలను మీరు వినుడి అని చక్కగా వాళ్ళకు చెప్పినట్లు మనం చూస్తాం. అలాగనే ఇంకొక చోట కూడా పరలోకం నుండి ఒక శబ్దం వినబడుతుంది. అది యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ, రాయబడి ఉందన్నమాట. 27వ వచనం, నౌ మై సోల్ ఇస్ ట్రబుల్డ్ అండ్ వాట్ షాల్ ఐ సే, ఫాదర్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ అవర్, బట్ ఫర్ దిస్ పర్పస్ ఐ కేమ్ టు దిస్ అవర్, ఫాదర్ గ్లోరిఫై యువర్ నేమ్. Then a voice came from heaven saying, I have both glorified it and will glorify again. చూడండి, అప్పుడు అక్కడ చుట్టూ నిలబడిన వాళ్ళు, therefore the people who stood by heard it, and they said it had thundered. Others said an angel had spoken to him. చూడండి, అక్కడ అడుగుతున్నాడు, ప్రభువా ఈ గడియను నేను ఈ గడియ కోసమే ఈ లోకానికి వచ్చినాను అంటే వేదన నొందుతున్నాడు. మై సోల్ ఇస్ ట్రబుల్డ్ అని చెప్తున్నాడు. నాకు ఆత్మ ఎంతగానో బాధపడుచున్నది, అయినను నేను ఈ గడియ కోసం నేను వచ్చినాను కదా అని, ఈ గడియ నువ్వు మహిమపరచండి, నిన్ను నువ్వు మహిమపరచుకో ప్రభా అనేటప్పుడు, నేను ఇంక మహిమపరిచి ఉన్నాను, ఇంకను నేను మహిమపరుస్తానని తండ్రి శబ్దము అక్కడ వినబడుతుంది. చుట్టూ ఉండే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఏదో ఒక థండర్ లేకుంటే ఒక గొప్ప శబ్దం వినబడింది ఆకాశం నుంచి అని అనుకుంటారు. అయితే ఆయన ఏమంటున్నారంటే కొంతమంది అయితే ఒక ఏంజల్ ఆయనతో మాట్లాడింది అనుకుంటారు. ఇవన్నీ మనం చూసినప్పుడు మూడవదిగా మనం చూస్తాము, ఆయన శబ్దం దేవుని యొక్క తండ్రి యొక్క స్వరం అక్కడ ఆయనకు వినబడుతుంది. దాట్ గేవ్ స్ట్రెంగ్త్ టు జీసస్ క్రైస్ట్ అనమాట. బిఫోర్ ద క్రూసిఫిక్షన్ ఈ యొక్క ట్రాన్స్ఫిగరేషన్ అనుభవంలోకి దేవుడు వచ్చాడు అనమాట. కాబట్టి అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరి ఈయన నేను ఏర్పరచుకొని నా కుమారుడు, ఈయన మాటను వినుడి అని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అక్కడ అగబడును. తాము వచ్చిన వాటిలో ఒకటి ఆ దినములలో, తాము చూచిన వాటిలో ఒకటి కూడా ఆ దినములలో ఎవరికి చేయక వారు ఊరుకు ఉండిపోయినారు అనమాట. ఈ మాటలు అంటే బిఫోర్ ద క్రూసిఫిక్షన్ గాడ్ వాజ్ స్ట్రెంగ్థెన్డ్ అండ్ నాట్ ఓన్లీ దట్ దోస్ వర్ విత్ హిమ్. అంటే మనం చూస్తాం పేతురు, యాకోబు, యోహాను వాళ్ళందరూ కూడా ఈ యొక్క సన్నివేశాన్ని చూడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన మహిమ పొందుతాడు, సాక్షాత్తు ఆయన దేవుని యొక్క కుమారుడు అనేది తెలియపరిచింది. ఎందుకంటే వాళ్ళు చూచినది అక్కడ మోషేని చూచినారు, అక్కడ ఏలియాని చూచినారు. వాళ్ళిద్దరు కూడా పాత నిబంధనల జనులు అనమాట. మోషే దేనికి సాదృశ్యం అంటే 10 ఆజ్ఞలు. ఆయన మోషేని చూచిన వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది ధర్మశాస్త్రం. ఆ యొక్క 10 ఆజ్ఞలను నెరవేర్చుటకు యేసయ్య లోకానికి వచ్చాడు. అందుకే సిలువలో ఆయన పలుకుతున్నాడు, సిలువకు వెళ్ళక ముందు చెప్తున్నాడు, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చుటకు వచ్చినాను కానీ దాన్ని కొట్టివేయటకు నేను రాలేదు అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే మనకేం పాటిస్తుందంటే పాపం వల్ల వచ్చి జీతం మరణం. అయితే రక్తము అపరాధమును, రక్తము పాప పరిహారమై రక్తం చిందింపబడాలంటది దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం సెలవిస్తుంది. ఇట్ డిమాండ్స్ బ్లడ్, దట్ హోలీ బ్లడ్. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు దానికి సాదృశ్యంగా అక్కడ మోషే నిలబడినట్లు మనం చూస్తాం. అలాగనే ఏలియా కూడా నిలబడాడు. ఏలియా దేనికి సాదృశ్యం అంటే ప్రాఫెసిస్ అన్ని కూడా, ఈజ్ అ ప్రాఫిట్. కాబట్టి ప్రాఫెసిస్ అన్ని కూడా యేసయ్యలో అవుననియు ఆమేననియు నెరవేరింది. కాబట్టి ఆ రూపాంతరం కొండలో ఈ ఇద్దరు వ్యక్తులను మనము చూడగలిగామన్నమాట. అటు తర్వాత ఇంకొకటి ఏమంటే నిలిచి ఉన్న పేతురు, యాకోబు, యోహానులో పరలోక దర్శనం అనమాట. దే కుడ్ సీ ద హెవెన్లీ గ్లోరీ ఆఫ్ ద లార్డ్ అనమాట. డివైన్ గ్లోరీని చూడగలిగినాం. అంటే దేవుని యొక్క
ఆ యొక్క దగదగ మెరిసి ఆయన బట్టలు, అంతేకాకుండా సూర్య కాంతి లాంటి కాంతి ఆయన ముఖంలో. మరి వాళ్ళిద్దరు కూడా పరలోకం నుండి దిగి వచ్చారు. చనిపోయిన వాళ్ళు. అఫ్ కోర్స్ ఏలియా చనిపోలేదు, ఎత్తబడాడు. వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి సాక్షాత్తు నిలబడినారు. ఆయనను ఓదార్చినట్లు ఆ యొక్క యెరూషలేములో జరగబోయే నిర్గమ గురించి వాళ్ళు మాట్లాడినారు. అవన్నీ కూడా దీస్ పీపుల్ పామర్లు, వీళ్ళకేం తెలియదు. అలాంటి వాళ్ళు అక్కడ నిలబడి జరగబోయే వాటిని డిస్కస్ చేసినప్పుడు వీళ్ళలో ఒక శక్తి వచ్చిందనమాట. బోల్డ్గా వాళ్ళు పోయి దేవుని యొక్క స్వార్థను ప్రకటించుటకు ఒక అవకాశం. ఈ వాక్యం వినిచున్న నాకు ఇటువంటి దర్శనాలు కలిగినాయా, పరలోక అనుభవం దర్శనాలు మనకు ఉన్నాయా అని ఒక మాట మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి, ఒకానప్పుడు నేను చెప్తున్నాను, అయితే నా యొక్క కళల్లో నేను చూసినాను. అది కళలను అనకూడదు కానీ కేవలం దర్శనం. తెల్లవారుజామున ఒక కొండ రెండుగా చీలుతంది. యేసయ్య పైన నిలువుటి అంగి ధరించి భూలోకానికి దిగి వస్తున్నాడు. అనేక మంది యూదులు రుమాలు కట్టుకొని వాళ్ళు ఒక కొండలో ఒక పక్కన నిలబడి ఆయనను ఉరిమి చూస్తున్నారు. అయితే కింద అనేక మంది జనులు నిలబడుతున్నారు. యేసయ్య రెండవ రాకడ చూడండి నేను చెప్పినప్పుడు నా కన్నులో నుండి చేపల్లో ఉన్న పొరలాగా కింద పడి నా ఆత్మనేత్రం తెరవబడింది. నేను గట్టిగా అరుస్తూ లేచాను. అయితే ఇటువంటి దర్శనం కలిగిన తర్వాత అనేక శ్రమలు దేవుని కోసం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ దినములలో కూడా ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ ద లార్డ్, ఇఫ్ యూ వాంట్ టు సీ ద హెవెన్లీ థింగ్స్, యూ హ్యావ్ టు బేర్ ద క్రాస్ అనమాట. ఎందుకంటే శ్రమలు మనకు తప్పదు. అనేక మర్మాల్ని దేవుడు తన యొక్క బిడ్డలకు చెప్పి ఉన్నారనమాట. కాబట్టి మనము కూడా పరలోక దర్శనాన్ని అడగాల. పాత నిబంధనల భక్తులను మనం చూచినప్పుడు ఇప్పుడే మనం చూచినాము. మోషే అయితే ఎంతో చక్కగా 40 దినములు రాత్రి పగలు దేవుని కొండలో నిలబడి అన్నపానం లేకుండా ధర్మశాస్త్రాన్ని రాశాడనమాట. అయితే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ఎలాగ ఉందని నిర్గమాకాండం 34:29-35 సెలవిస్తుంది. మోసే సీనాయి కొండ కొండ తట్టు శాసనములు 2 పక్కలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయనతో మాట్లాడుచున్నప్పుడు తన ముఖము ప్రకాశించిన సంగతి మోషేకు తెలియకుండా లేదు. ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు, సహవాసం చేశాడు. ఆయన ముఖము తేజస్గా మారిపోయింది. అయితే మనం చూస్తాం అనేక పిక్చర్స్ లో ఏందో గోల్డెన్ కలర్ లో ఫేస్ మారిపోయింది అనమాట మోషేకి. అయితే ఆ ముఖము అలా మారిందని మోషేకి తెలియదు. అహరోను ఇజ్రాయేలు అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ సర్మము ప్రకాశించను గనుక అతని దగ్గరికి వెరచిరి, వెరచిరి, ఆయన దగ్గరికి వెళ్ళేదానికి వెరచిరి, భయపడరి అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఎప్పుడైతే దేవుని దగ్గర వెళ్ళారో మోషే, అప్పుడు ఆయన దేవుని యొక్క దర్శనం కలిగి మరలా మనుషుల దగ్గర వచ్చినప్పుడు ఆయన ముసుకేసుకొని ఉన్నాడని 35వ వచనం సెలవిస్తుంది. చూడండి, మోసే ముఖ శర్మము ప్రకాశింపగా ఇజ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే అయితే మాట్లాడుచుండగా లోపలికి వెళ్ళు వరకు తమ ముఖము మీద ముసుగు వేసుకొనెను. దేవుని దగ్గర గుడారంలో వెళ్ళి మాట్లాడేంత వరకు ముఖంకు ముసుగు వేసుకున్నాను వాక్యం సెలవిస్తుంది. చూడండి, మోషేను దేవుడు ఎన్నుకునేటప్పుడు పరలోక దర్శనం ఇచ్చాడు. ఆ యొక్క పొగలో సినాయి కొండలో దగించే అగ్నిలో ఆయన ప్రవేశించి దేవుని దగ్గర ఆ యొక్క మాటలన్నీ రాసి వచ్చాడు. అయితే ఎన్ని శ్రమలను దేవుని కోసం ఎన్నుకున్నాడు. చూడండి, 20 లక్షల కాలినడకలో నడిచిన బిడ్డలను అరణ్యంలో నడిపించగలిగాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఎంతో గొప్ప సాదృశ్యము ఆయన చేయగలిగాడు. అలాగనే యెహోషువ కూడా దేవుని ఒక ముఖ దర్శనం, ఒక దేవదూత ఖడ్గం పట్టుకొని నిలబడినప్పుడు నువ్వు మంచికి వచ్చినావా, ఏ వార్త చెప్తున్నావంటే ఎన్నుకున్నాను, నేను నీకు తోడై ఉన్నానని ఆయన సెలవిచ్చి ఆయనను ఎంతో గెలిపించాడు. యెహోషువ కూడా స్తుతి చెల్లిస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరిచినట్లు చూస్తాం. సూర్యును చంద్రును ఆపగలిగిన శక్తిను ఆయన కూడా పొందుకున్నాడు. అలాగనే మనం ఎలైజాను కూడా చూస్తే ఆయన కూడా దేవునితో మాట్లాడి ఒక అనుభవంలోకి వచ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. అతడు చూడండి, 1 రాజులు 19 నుంచి మనం 13 వరకు చూస్తే అతడు ఏం చేస్తున్నాడంటే 450 మంది ప్రవర్తనలు చంపిన తర్వాత యేసబేలు ఎలీజాను చంపుతానని అంటప్పుడు ఒక గుగలో దాక్కొని ఉంటున్నాడు. అక్కడ దేవుని యొక్క ఆత్మ వెళ్ళుచున్నది. అప్పుడు చూడండి, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ప్రవర్త అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయాలని అక్కడ దాక్కొని ఉన్నాడనమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎలీజా, దేవా, ఇజ్రాయేల్ వారు నిబంధనను
త్రోసివేసిరి, నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవర్తలను ఖడ్గము చేత అతము చేసిరి. సైన్యములకు అధిపతిన దేవుడగు యెహోవా కొరకు మహారోషం కలిగి నేను ఒక్కడు మాత్రం మిగిలినానని చెప్తున్నాడు. నేను ఒక్కడు మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణంను కూడా తీసివేయుటకై చూచుచున్నారని దేవునితో చెప్తున్నాడు అనమాట. అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సమూహమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. అందట యెహోవా అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వైపు సంచరించక బలమైన పెరుగాలి లేచి యెహోవా ఆయన దగ్గర సంచరిస్తున్నాడు. అప్పుడు ఆయన హీ కుడ్ ఎక్స్పీరియన్స్ బలమైన ఒక గాలి, పెనుగాలిని ఎక్స్పీరియన్స్ చేసినాడు. యెహోవా భయమునకు ఆ యొక్క పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నమాయను, కానీ యెహోవా ఆ గాలి యందు ప్రత్యక్షం కాలేదు. ఆ గాలిలో దేవుడు ఉన్నాడంటే అక్కడ ఆయనకు ప్రత్యక్షం కాలేదు ఎలైజాకు. అటు తర్వాత గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. భయంకరమైన ఒక భూకంపం వస్తుంది. అప్పుడు కూడా ఆ భూకంపంలో ఎలియా దేవుడు ఉన్నాడని చూస్తే అక్కడ కూడా ఎలిజాకు కనపడలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ మెరుపు ఆగిన పోగగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడను. చూడండి, కొండలైన దాక్కొని ఉన్నాడు, పెను తుఫాన్ లాంటి ఒక గాలి వచ్చింది. దేవుడు ఉన్నాడేమో ఇందులో, ఆయన ఎదురు చూశాడు, లేదు. అయితే భూకంపం వచ్చింది, అందులో కూడా లేదు. అటు తర్వాత మెరుపులు ఉరుములు పుట్టుచున్నాయి. కడపటికి ఆయనకు ఒక మెల్లని స్వరం, నిమ్మలమైన ఆ యొక్క స్వరం వినబడుతుంది, ప్రత్యక్షం కాలేదు. ఆ మెరుపు ఆగిపోయినాక మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుగ వాగిట నిలిచెను. అందులో ఏలియా ఇచ్చట నువ్వు ఏమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట తనకి వినబడను. చూడండి, ఎన్కౌంటర్ విత్ ద లార్డ్. ఆ యొక్క ట్రాన్స్ఫిగరేషన్ కొండలో పేతురు, యోహాను, యాకోబు దేన్నైతే చూశారో, మోషేను, ఏలియాను చూశారు. అయితే పాత నిబంధనలో ఉండే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడగలిగారు. మోషే చూడగలిగారు. ఇక్కడ ఏలియా ఎన్నో సైంటిఫిక్ గా చూస్తే గాలిలో, తుఫానులో, ఆ యొక్క ఉరుములో, మెరుపులో చూడలేదు, కానీ ఒక మెల్లని స్వరాన్ని ఏలియా వినగలిగినాడు. అలాగనే మనము చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో చూస్తే ఆ యొక్క యోహాను పద్మోస్ ద్వీపంలో ఆయన పట్టబడాడు. దేవుని కోసం నిలబడిన యోహాను పట్టబడినప్పుడు ఆయన కూడా దేవుని యొక్క పరలోకపు దర్శనం దొరికింది. రెవల్యూషన్ 4th chapter 1 to 3 చదివితే ఆ ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. యోహానుకు పరలోకపు తలుపు చూపించగలిగాడు. మరియు నేను ఎదుట వానిని వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము అని బిగ్గరగా కేక వేసిన, ఇక మీదట జరగవలనని వాటిని నేను నీకు కనపరచదను. చూడండి, పద్మస్తీపంలో ఒంటరిగా విడవబడినాడు. యేసయ్య ఆరోగ్యమై వెళ్ళిపోయిన తర్వాత యోహాను అక్కడ ఒంటరిగా విడబడి చెరలో వేయబడాడు. అయితే పరలోక దర్శనాన్ని దేవుడు చూపించాడు. అంటే అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నేను వెంటనే ఆత్మవసునుడై అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనం మందు ఒకడు ఆసీనై ఉండెను. ఆసీనై ఉండేవాడు దృష్టికి సూర్యకాంతికి పద్మరాగము వలె పోలిన వాడు మరగదం వలె ప్రకాశించి ఇంద్రధనుస్సు సింహాసనము ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉండెను. ఆ సింహాసనం అందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తల మీద స్వర్ణ కిరీటములు పెట్టుకొని ఉన్నవారు నేను చూచిని. చూడండి, ఎంత గొప్ప దర్శనం కలిగారు. అలాగనే అధ్యాయం అంతా కూడా చూస్తే ఆ యొక్క పరలోకపు దర్శనం ఆయనకు ఇవ్వబడింది. ఇవన్నీ ఎందుకు మనము చూడాలా? మనకి ఇలాంటి దర్శనం ఉందంటే ఇక్కడ చెప్పబడిన లూకా సువార్తలో చెప్పబడిన రూపాంతర అనుభవము పేతురు, యాకోబు, యోహాను చూశారు. అయితే వాళ్ళకు కూడా ఇదే శ్రమలు కలిగింది. ఎందుకంటే వాళ్ళు ఎంతో దేవుని గ్లోరీని అనుభవించారు కనుక ఆ శక్తిని పొందుకుని దేన్ని అయితే చూచినామో, దేన్ని అయితే తాకినామో, దేన్ని అయితే అనుభవించినామో దాని గురించి సాక్ష్యం ఇచ్చుటకు గట్టిగా చెప్పగలిగారు. ఎందుకంటే పరలోక దర్శనాన్ని చూసినారు. ఆ కొండ ఎక్కినప్పుడు ప్రార్థన చేసినప్పుడు యేసయ్య ఒక్కడనే వాళ్ళు చూడగలిగినారు ఎంతో కాంతితో. అంతేకాకుండా తండ్రి పలికాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అనే స్వరం విన్నారు. కాబట్టి సాక్ష్యం ఇవ్వగలిగినారు. పేతురు ఆఖరి వరకు నిలబడాడు. ఒకసారి అయితే పేతురు కొర్నేలి దగ్గర వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించమంటే
అన్ని జనుల దగ్గరికి నేను ఎలాగ వెళ్ళగలుగుతాను ప్రభు అంటే దర్శనంలో దేవుడు చూపించాడు. అపవిత్రమైన పక్షులు మరి వేరే జంతువులంతా కూడా పైన ఆకాశం నుండి ఒక దుప్పటిలో దిగి వస్తంగా ఆయన చెప్తున్నాడు స్వరం విని, నువ్వు వెళ్ళి వాటిని సంపుకొని తినుమంటే ఆయన నేను తినను ప్రభా అవి అపవిత్రమైనది అంటున్నాడు. అయితే ముమ్మారు అది పరలోకం నుంచి దిగి వచ్చింది. అటు తర్వాత పేతురు అది ఆయనతో కొర్నేలికి వెళ్ళి సాక్ష్యం చెప్పు, కొర్నేలి మీద పరిశుద్ధాత్మను అభిషేకించు అని వాళ్ళకి పేదరితో చెప్పబడింది అనమాట. కాబట్టి అన్ని జనులకు తన నామాన్ని తెలపాలని దేవుడు అటువంటి దర్శనాన్ని పేదరికి ఇచ్చాడు. అంతేకాకుండా ఆ యొక్క చరచాల్లో ఉండేటప్పుడు సంగమంతా ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి ఒక దేవదూత దిగి వచ్చి నిద్రపోయే 2 చంగళ్ళలో కట్టబడిన పేదరును ఆ యొక్క దేవదూత చేయి పట్టుకొని మొదటి గడి రెండవ గడి తలుపులు తీసుకొని ఆఖరికి ఆ యొక్క స్ట్రీట్ బయట ఆ యొక్క వాకుల దగ్గర తీసుకొని వచ్చి ఆయనను విడిచిపెట్టింది అనమాట. అయితే దేవుని కోసం తలకిందలుగా సిలువ వేయబడినాడు ఆ పేతురు. యోహాను అంతే. అలాగనే ప్రతి ఒక్కరు, ఇంకా స్టీఫన్ను చూస్తే ఆయన ఎంతో దేవుని కోసం వైరాగ్యంగా నిలబడాడు. ఆఖరికి ఆయన కూడా దేవుని దర్శనం కనబడింది. పరలోకంలో తండ్రి కుడిపాసం వైపు ఏసియా నిలబడటం నేను చూస్తున్నాను, దేవదూతలను చేస్తున్నాను అనేటప్పుడు అందరూ రాళ్ళు తీసుకొని ఆయన కొట్టి సంపిరి. అయితే ఆయన అలాగనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా మనకెప్పుడు మనం చెప్పుకుంటాం పౌలు దేవుని కోసం నిలబడగలిగాడు. ఆయన దమస్కులో వెళ్ళినప్పుడు పరలోకం నుండి దర్శనం వచ్చింది. నువ్వు హింసిస్తున్నావు, క్రీస్తు నేనే అని సెలవిచ్చినప్పుడు ఆ స్వరం విని ఎన్నో గ్రంథాలు రాశాడు. ఆఖరికి ఆయన ఒక చక్కని మాట రాస్తున్నాడు, నేను క్రీస్తునందు ఉన్న ఒక వ్యక్తిని మనుషును నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరం క్రిందట 3వ ఆకాశానికి కొనిపోబడును అని పౌలు రాస్తున్నాడు. హీ వాస్ టేకెన్ టు ది 3rd హెవెన్. మనం ఆలోచన చేయాలా, మొట్టమొదటి హెవెన్ ఏదంటే మనం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. వేరే ఎక్కడ ఈ యొక్క ఏరోప్లేన్స్ ఈ యొక్క పక్షులు వాల్చున్నాయి, ఆ యొక్క మొదటి ఆకాశం మనం చూచేది ఈ మేఘాలు. అటు తర్వాత 2వ ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు అవి నియమింపబడినాయి. అయితే పౌలు అయితే 3వ ఆకాశానికి ఎత్తబడాడు. ఈ 3వ ఆకాశంలో దేవుని యొక్క సింహాసనము, అక్కడ ఏదైనా తోట మొట్టమొదట మనుష్యుడు తప్పిపోయినాడు, అది అయితే అక్కడ ప్యారడైస్ గా పెట్టబడి ఉంది అని ఆయన రాస్తున్నాడు. అందుకే దేవుడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అంటే అక్కడ ప్యారడైస్ అక్కడ పెట్టబడి ఉంది. చనిపోయిన ఆత్మలు అక్కడ ప్యారడైస్ లో ఇప్పుడు నిద్రిస్తున్నారు. దేవునితో పాటు వాళ్ళు కాన్షియస్ గా తిరుగుతున్నారు. వాళ్ళ శరీరం అయితే మట్టి పాలయ్యి మట్టికి ఉంటుంది అనమాట. ఆయా ఆత్మలు జీవిస్తున్నాయి. ఎందుకంటే దేవుని దేనికైతే శిల్పియో మనల్ని చేసినాడు. మన మట్టి బొమ్మలు అయితే మనల్ని పడవేసి భూమిలో తోసివేయలేదు. ఒకానప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం తిరిగి వస్తామనే వాక్యము మనకి ఈ యొక్క సన్నివేశం ద్వారా ఆదరణ ఇస్తుంది. అక్కడ మనం చూస్తాము యేసయ్య తెస్సలోనికలు చూసినప్పుడు యేసయ్య 2వ రాకడ వచ్చినప్పుడు కడబూరం రోగగానే మట్టిలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన స్వరం విని లేస్తారు. అక్కడ ప్యారడైస్ లో ఉన్న ఆత్మలు ఈ మట్టి శరీరాన్ని కలుసుకుంటుంది. దేవుడు యేసయ్య అలాగా రూపాంతరం చెందినామో మనం కూడా అలాంటి శరీరం పొందుకొని ఆయనతో పాటు పైకి వెళ్ళిపోతామనే వాక్యం మనకు ఆదరణ ఇస్తుంది. మనం బిలీవర్స్ గా కొన్ని మాటలను ధ్యానం చేయాలా. రోమాపత్రిక 12:2 ఈ రీతిగా సెలవిస్తుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి నూతన మగ్నట్లు వలన రూపాంతరం పొందుడి. చూడండి, యేసయ్య రూపాంతరం పొందినాడు. వాళ్ళతో నడిచినాడు మామూలుగా. అయితే ఆ కొండ ఎక్కిన వెంటనే రూపాంతరం పొందినాడు. అప్పుడు ఆ నిజ దేవుడిని యాకోబు, యోహాను, పేతురు చూడగలిగారు. ఆ యేసును మనం చూడగలుగుతామా మన కళ్ళలో? ఇలాగ మనం జీవించినప్పుడు ఈ లోక మర్యాదను అనుసరించకుండా మనం వేరుపారి నిలబడాలి. ఉత్తమము అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమును పరీక్షించి ఆయన కొరకే మనం నిలబడినప్పుడు రూపాంతరం మనము చెందుతాం. అయితే పౌలు ఇంకొక మాట చక్కగా చెప్తున్నాడు, మనమందరమును ముసుగులేని ముఖములే ప్రభు యొక్క మహిమను అర్థం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అది మహిమను పొందుకుంటూ ప్రభువగు ఆత్మచేత ఆ పోలికల్లోనే మార్పు చెందుదుము. చూడండి, ఎవ్రీడే ఆ శిల్పి మనల్ని చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ రోజు ఉన్న ఆత్మ ఇంకా ఎక్కువ ఆత్మీయంగా ఎదగాల. దినానికి మనం మహిమలో నుండి అధిక మహిమలోకి మనం వెళ్ళిపోవాలా. తిరిగి లోకానికి ఈడువబడకూడదు.
తిరిగి మనం లోకానికి వచ్చినప్పుడు అదేమంటే కుక్క తను వాంతి చేసినది కక్కినది తను మనలా తినినట్టే అవుతుందని వాక్యం సెలవిస్తుంది. సో మన స్పిరిచువల్ లైఫ్ ఎలాగుంది, రూపాంతరం చెందినామా? ఏసయ రూపాంతరం చెందిన ఆ కొండ మీద ఆ యొక్క శిష్యులు చూడగలిగారు. వాళ్ళ జీవితాన్ని దేవునికి సమర్పించి వాళ్ళు కూడా ఈ లోకంలో శ్రమలు పాలయ్యి ఆ రూపాంతరం చెంది వాళ్ళు ఏమన్నారంటే, క్రీస్తుతో పాటి మేము చనిపోతాం, ఎందుకంటే సిలువ పడతాం, తలకిందలుగా మమ్మల్ని సిలువేయండి, ఆఖరి వరకు నిలబడగలిగినారు. బికాస్ దే సీన్ ద హెవెన్లీ విషన్. మనకు ఆ నేత్రం ఉంటున్నదా? చూడండి, 1 కొరింథీ 15:51-52 ఏం చెప్తుందంటే, మనమందరం నిద్రించము, కానీ నిమిషంలోనే ఒక రెప్పపాటున కడబూరం రోగానే మనమందరం మార్పు పొందుదము. బూరం రోగును అప్పుడు మృదులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయమును ధరించుకొనవలసి ఉన్నది. చూడండి, అప్పుడు మనం విల్ బి క్యాచ్అప్ కాటప్ ఇన్ ద హెవెన్. మనం పరలోక రాజ్యానికి వెళ్ళుదాం. కాబట్టి ఈ ఈ మాటలను మనం హృదయంలో దాచుకొని ప్రతినిత్యం పరిశుద్ధానికి ప్రాధాన్యత ఇచ్చి పరిశుద్ధంలో మనం వెళ్ళాలా. ఈ లోక మర్యాద ఆయనకి ఇష్టం లేదు. యాకోబు పత్రిక సెలవిస్తుంది, ఈ లోకంలో ఉండే వాటికి దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనం లోకంలో ఉన్నప్పటికీ లోకం నుండి వేరుపారు నిలబడి మనం రూపాంతరం చెందాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాగ మనం జీవించిన ఎడల పరలోక దర్శనాల్ని మర్మాల్ని ఎంతో మంది, బ్రదర్ దినకరన్ గారు, ఇంకా బిల్లీ గ్రహాం, దే కుడ్ సీ ద హెవెన్లీ విషన్స్ అండ్ దే కుడ్ డూ సో మచ్ ఫర్ ద లార్డ్. మనం కూడా ఈ దినాల్లో ప్రార్థనలో ఎన్నో హెవెన్లీ విషన్స్ చూస్తూ యోవేల్ గ్రంథంలో చెప్పబడినట్లు అంత్య దినంలో యవన బిడ్డలు వాళ్ళు దర్శనాలు చూస్తారు, అయితే ముసలోళ్ళు కలలు కంటారన్నాడు దేవుడు. ఆ వాక్యం సాక్షాత్తు నిజం. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అవన్నీ కూడా మనం విన్నప్పుడు మనలో ఒక రూపాంతరం వస్తుంది. ఆయన రాకడకు మనల్ని మనము సిద్ధపరచుకోగలుగుతాం. మన ఎదుట ఉండే వాళ్ళందరూ కూడా ఆ రూపాంతరం అనుభవంలోకి వచ్చేటకు మనము వాళ్ళని ప్రోక్షించాలా. ఇట్టి కృప మన అందరికి దేవుడు దయచేయాలని మనం ప్రార్థన చేయాలా. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, అయా నీ గొప్ప మర్మాలని నైనా పామర్లు చేపలు పట్టే వాళ్ళని ప్రభా పిలుచుకొని పోయి ఆ యొక్క రూపాంతరం కొండలు నైనా నిన్ను నువ్వు ప్రత్యక్షం చూపించావు ప్రభా. అలాగనే పాత నిబంధన భక్తులు ప్రభా, మోషే గాని, ఏలియా గాని, యెషయా గాని, హేచ్కెల్ గాని, దానియేలు గాని నీ దర్శనం చూడగలిగాడు. నీ పరలోక మర్మాలను వాళ్ళు తెలుసుకున్నారు ప్రభా. అలాగనే నూతన గ్రంథంలో యోవాను, యాకోబు శిష్యులు అందరూ కూడా, యూదాస్ తప్ప ప్రతి ఒక్కరు కూడా నైనా పరలోక దర్శనాలను చూచి సిలువను ఎత్తుకొని ప్రభా ధైర్యంగా నీకు సాక్షిగా నిలబడగలిగారు. ఎప్పుడైతే పరలోక దర్శనాన్ని మేము చూస్తామో నీ శ్రమల్లో మేము కూడా పాలు పంపులు తీసుకొని స్వర్ణంగా మార్చబడతాం, రూపాంతరం చెందే అనుభవంలోకి మేము వస్తాం ప్రభా. అట్టి కృప అందరు కూడా దయచేయమని అడుగుచున్నాం. విత్తబడిన వాక్యాన్ని నీరు గట్టి ఫలింపజేయమని, అనేక మందికి దీవెనకరంగా మార్చుమని త్వరలో రానై ఉన్న యేసు ప్రేమగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.